నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ పిసిసి రథసారథి, రాజకీయ దురంధరుడు నీలకంఠపురం రఘువీరారెడ్డి. ప్రస్తుతం నీలకంఠపురం రఘువీరారెడ్డి గారు కళ్యాణదుర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గతంలో 2009లో ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో, రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో చేశారు. ప్రధానంగా హంద్రీ నీవా నీరు ఈ జిల్లాకు రావడానికి రఘువీరారెడ్డి కృషి అభినందనీయమని చెప్పొచ్చు. ఒక మంత్రిగా ఉండి ఆయన మాల్యాల నుంచి జీడిపల్లి వరకు మొత్తం యంత్రాంగాన్ని ఇక్కడ మోహరించి నీళ్లతో పాటు పాదయాత్ర చేసినటువంటి ఘనత రఘువీరారెడ్డి గారు ఉంది. ప్రస్తుతం మన దగ్గర రఘువీరారెడ్డి ఉన్నారు. పల్లెల్లో ప్రచారంలో విస్తృతంగా తిరుగుతున్నారు. క్యాంపెయిన్ ఎట్లా ఉంది, కళ్యాణదుర్గంలో ఓటర్ల నాడు ఏ విధంగా ఉంది, ఆయన వ్యూహం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం రఘువీరారెడ్డి గారు. నమస్కారం సార్, ఎలా ఉంది క్యాంపెయిన్? స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మరి నా కూతురు కూడా ఇంటింట ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మంచి స్పందన కనిపిస్తూ ఉంది. ప్రజలకు నమ్మకం, ఒక విశ్వాసం. 2009 నుంచి 2014 వరకు నేను అక్కడ ఎమ్మెల్యేగా, ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు అనూహ్యంగా ఇక్కడ అభివృద్ధి చేసుకోగలిగిన అన్ని గ్రామాలకు రోడ్లు కానీ, రింగ్ రోడ్డు కానీ, మున్సిపాలిటీ కానీ, ప్రతి గ్రామానికి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కానీ, హంద్రీ నీవాది కళ్యాణదుర్గం పక్కకే జీడిపల్లి రిజర్వాయర్కు నీళ్లు తీసుకొని రావడం, కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం, కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేసుకుని, ఈ విధంగా అనూహ్యమైనటువంటి అభివృద్ధి ఏదైతే సాధించినామో దానికి వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి వేగాన్ని పెంచాలంటే మనమందరూ కలిసి పనిచేయాలనేటువంటి భావన వాళ్ళు నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అంటే ఓవరాల్గా తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో బైఫర్గేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఎక్కడా కనిపించట్లేదు. అయితే మీరు రథసారథిగా ఎన్నో యాత్రలు చేశారు, ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. కళ్యాణదుర్గం కానీ మిగతా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? మీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా కొనసాగుతుంది? కళ్యాణదుర్గంలో డెఫినెట్గా నన్ను గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే నేను ఏ ఎలక్షన్ పోయినా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక ప్రణాళికాబద్ధంగా పోతాను. వచ్చే 5 సంవత్సరాల్లో ఏం చేసుకోవాలని, దానికి పూర్తిగా ప్రజలతో మమేకమై చేసేటువంటిది. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ అనుకున్నవన్నీ సాధించగలిగినాం. ఇప్పుడు కూడా ఏమి, ప్రతి చెరువుకు హంద్రీ నీవా నీళ్లు నింపాలి. శ్రీరామరెడ్డి తాగునీళ్ళు గ్రామాలకు ఇచ్చాను. ప్రతి ఇంటింటికి కుళాయి ద్వారా వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడనే తిమ్మ సముద్రం, ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి తిమ్మ సముద్రంలో 1100 ఎకరాల భూమి కొనుగోలు చేసినాను. ఆ కొనుగోలు చేసినటువంటి భూమిలో పరిశ్రమలు ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాం. అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి రైల్వేలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాననేది నా స్పెసిఫిక్ అజెండా. ఇక్కడ ఒక టమోటో ఇండస్ట్రీ, ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేటువంటి నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిన్న సెట్టూరు మండలంలో తిరిగితే 7-8 గ్రామాలకు చెరువులు కూడా లేవు. సో కొత్త చెరువులు కూడా తవ్వించాలి. ఇవన్నీ ఒక ప్రణాళిక పెట్టుకున్నాను. ఆ ప్రకారం చేస్తాం. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు, విశ్వసిస్తాను. కళ్యాణదుర్గంలో 100% ప్రజలు నన్ను గెలిపిస్తారు. రెండవది, రాష్ట్రంలో గతం కంటే బాగా మెరుగవుతుంది. దురదృష్టం కొద్దీ గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులందరూ కూడా ఇతర పార్టీలు పోవడం వల్ల పోటీ నుంచి పక్కన ఉండడం జరిగింది. అయినా కొత్త తరం వచ్చింది. 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు దించితే 130 మంది, అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు 130 మంది, 67 మందికి నూనూగు మీసాల వారికి ఇచ్చినాం, యువకులకి ఇచ్చినాం. అంటే కొత్త తరాన్ని రాజకీయాల్లోకి, కొత్త వర్గాల్ని తీసుకొచ్చేటువంటిది. జనరల్ సీట్లలో కూడా ఎస్సీలకు 7 సీట్లు ఎస్సీలకు ఇచ్చినాం, మైనారిటీలకు 13 సీట్లు ఇచ్చినాం. దీని ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ మెరుగవుతుంది. కొత్త వర్గాలకు మేము ఒక బలోపేత రాజకీయ చైతన్యం నింపేటువంటి ఒక సదవకాశం కూడా దొరికింది. అయితే యూపీఏ ఎజెండాగా, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండా రైతు రుణమాఫీ వంటివి చాలా ఆకర్షణీయ పథకాలు ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ మేనిఫెస్టో ఉంది. ప్రత్యేకంగా మీకు కొన్ని నిర్దిష్టమైనవి ఉన్నాయి. వీటిని ఎట్లా తీసుకెళ్తున్నారు?
రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 180 మంది మన ఆంధ్రప్రదేశ్లో ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆకాంక్ష ఎందుకు వచ్చింది? ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారితోనే సాధ్యం. ప్రత్యేక హోదా రాకుండా పోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. నంబర్ 1. నంబర్ 2, రైతుల రుణమాఫీ 2 లక్షల వరకు. నంబర్ 3, ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు, ఏడాదికి 72,000 రూపాయలు నేరుగా ఢిల్లీ నుంచి వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది. కనీస ఆదాయ భరోసా పథకం కింద ఈ అన్ని కార్యక్రమాలు, యువతకు ఉద్యోగాలు, బడుగు వర్గాలకు రక్షణ, ఇది కేవలం రాహుల్ గాంధీతో సాధ్యమని ప్రజలు భావిస్తారు. 80% ప్రజలు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంటున్నారు. అదే మా బలం. అంటే ఓవరాల్గా అటు ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ విపరీతమైనటువంటి హామీలు ఇస్తున్నారు. ఎజెండాలు, నవరత్నాలను ఒకరు, ఇంకొకరేమో నెక్స్ట్ వస్తే 3,000 అంటున్నారు. ఇంకా పెన్షన్, రకరకాల తాయిలాలు, పథకాలు అనుకోవచ్చు, తాయిలాలు అనుకోవచ్చు, విపరీతమైనటువంటి ఎజెండాలతో ముందుకు వస్తున్నారు. వీటిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎదుర్కొంటుంది? పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మొదట ఉంటుంది. ఎవరు చేసినా కూడా ఆహ్వానిస్తుంది. ఉన్న వాస్తవం ఏంటి? రాష్ట్రంలో డబ్బులు లేవు. అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఎందుకు? కేంద్రం నుంచి సహకారం లేదు. రేపటి రోజు ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర సహాయం లేకుండా పోతే మన జాలదు, ఈ సంక్షేమ పథకాలు కొనసాగవు. అందుకోసమే నేను చెప్తా ఉన్నాను, ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు మన ఓటర్లు. కేంద్రం సహకారం ఉండాలి, కాంగ్రెస్ రావాలి అని ఆకాంక్షిస్తున్నారు. అదే మాకు కలిసి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. సో అంటే ప్రత్యేక హోదా విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, తర్వాత మోడీ వచ్చిన తర్వాత సాధ్యం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ అడ్డుపుల్ల వేసిందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ టేక్ ఓవర్ చేయబోతుంది? ఆడలేక మద్దలు ఓడని చేసేటువంటి మనసు లేకుండా కారణాలు ఎత్తుకున్నారు. ఆ టైం అయిపోయింది. ఇవ్వనోడు పక్కున్నాడు బీజేపీ, ఇచ్చేవాడు పక్కున్నాడు కాంగ్రెస్, రాహుల్ గాంధీ. ఇచ్చేవాడు పక్కే ప్రజలు ఉంటారు, ఇవ్వనోని ఎందుకు రానిస్తారు? దరిదాపుల్లోకి రానివ్వరు. ప్రత్యేక హోదా, విభజన హామీలు 100కి 100 అమలవుతాయి. అమలయ్యే క్రమంలో మేము కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లో కొంతమంది ఉండడం ద్వారా మా వాయిస్ పెరుగుతుంది. అది న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఓవైపు జగన్ పార్టీ తీసుకుంటే నవరత్నాలు ఇస్తాం, ఒక అవకాశం ఏంటి, రైతన్నలకు, విద్యార్థులకు, అదేవిధంగా యువతకు, మహిళలకు మేలు జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కంటే మిన్నగా ఉండబోతుందని చెప్పి ప్రచారాన్ని, దీన్ని ఎట్లా చూస్తారు పిసిసి ప్రెసిడెంట్? వాళ్ళ హామీలని నేనేమి ఇంకో రకంగా చూడడం లేదు. ఎవరికి ఏ వర్గానికి మేలు జరిగినా కూడా వెల్కమ్ చేస్తాం. మీకు ఎట్లా వస్తుంది అని అంటాను. జగన్ పార్టీకు విధానం ఏమి అంటాను. ఇప్పటికీ బీజేపీతో చట్టాపట్టాలు వేసుకున్నారండి మీరు. బీజేపీ మేము ప్రత్యేక హోదా ఇవ్వం ఫోన్ తెగేసి చెప్పినారండి. రాష్ట్రానికి ఎట్లా మేలు జరుగుతుంది? అదే కదా ఇంతకుముందు చెప్పిన, అంత అనుభవం ఉన్నటువంటి వారికి 2.5 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ముంచేస్తే ఇతను కనీసం అప్పైనా తెచ్చుకునే శక్తి ఉందా అని అంటాను నేను. సో ఎవరు రెండు ప్రాంతీయ పార్టీలు ఎవరు వచ్చినా రాష్ట్రానికి నష్టం. బీజేపీ అడ్రస్ లేని పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఎన్నుకోవాలని నేను కోరుతాను. ఓవరాల్గా చూసుకుంటే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ మంచిది, దాన్ని స్వాగతిస్తామని చెప్పి వైపు జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదేవిధంగా జగన్ పార్టీ కానీ కేసీఆర్ కానీ పొత్తుందని చెప్పి ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు వీళ్ళ పొత్తులు కానీ, ఈ థర్డ్ ఫ్రంట్ కానీ? కేసీఆర్ గారు దేశమంతా పాపం చాలా తెగ తిరిగినారు. థర్డ్ ఫ్రంట్ అదే ఒక్కరు కూడా రాలే. ఇప్పుడు జగన్ పార్టీ ఎగబాకుతా ఉన్నారు. ఎందుకోసం? ఈ ఎలక్షన్లో ఏమన్నా డబ్బులు వస్తాయేమో. ఈ ఎలక్షన్లో డబ్బులు ఇస్తే ఏ దానికైనా వస్తాయి. ఈవెన్ కేసీఆర్ మద్దతు తీసుకోవడానికి కూడా నాకు ఇబ్బంది లేదు అనే మాట మాట్లాడుతున్నారంటే కేవలం ఎన్నికల్లో గట్టెక్కడానికి వాళ్ళ నుంచి సహాయాన్ని అర్థించే దిగజారినారు. కానీ అదే థర్డ్ ఫ్రంట్ లేదు, మరొకటి లేదు. బీజేపీనా కాంగ్రెస్సా? బీజేపీతో కూడిన పార్టీలా, కాంగ్రెస్తో కూడిన పార్టీలా? సో ఈ గట్టునుంటారా, కాంగ్రెస్ గట్టునుంటారా, బీజేపీ గట్టునుంటారా? వీళ్ళందరూ కూడా జగన్ పార్టీ,
కేసీఆర్ పార్టీ ఇవన్నీ కూడా బీజేపీ గట్టున ఉండేటువంటి, కానీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు అటు ఇటు ఇటు అటు అని. వాళ్ళు ఆ సుడిగుండంలో పడి ఇబ్బంది పడక తప్పదు. సార్ అయితే ఓవరాల్గా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అజెండా ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు మా ప్రథమ లక్ష్యం. అలానే ఏఐసిసి ఇప్పటికే తీసుకున్నటువంటి కనీస ఆదాయ భరోసా, రైతు రుణమాఫీ, యువతకు ఉద్యోగం, ఇవి మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అసెంబ్లీలో ఖచ్చితంగా మేము అడుగు పెట్టాలి, మేము ఉండాలి. కారణం ఏమంటే పోయిన 5 ఏళ్ళు పరిహాసం చేశారు ప్రజాస్వామ్యాన్ని. అధికార పక్షం అదేవిధంగా ప్రవర్తించినారు, ప్రతిపక్షం అసెంబ్లీకే పోకుండా చేశారు. అక్కడ మేము ఉండాలి, మేము ఉంటేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రజల గొంతుగా మేము ఉంటాం. అందుకోసం ప్రజలు మేము కోరుతా ఉన్నాం, మమ్మల్ని అసెంబ్లీకి పంపండి, పార్లమెంటుకు కూడా పంపండి. ఎందుకంటే పార్లమెంట్లో కూడా అక్కడ నుంచి రావాల్సినటువంటి మా గొంతు అక్కడ వినిపించడానికి మమ్మల్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఒక చారిత్రాత్మకమైనటువంటి బాధ్యత. కాంగ్రెస్ మేము గెలవడం అనేటువంటి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఈ రెండు జరగాలి, జరిగి తీరాలి. సో అంటే ఓవరాల్గా అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా అంటే ఏ చట్టసభలో కూడా ప్రాతినిధ్యం లేదు. ఈసారి అసెంబ్లీ పార్లమెంట్కి మీ కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఏంటి అసలు? ఎట్లా మీరు? నేనైతే 100% అడుగు పెడతా ఉన్నా. నాతో పాటు ఇంకా కొంతమంది వస్తారు. బహుశా రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసే దానిలో కీలకం మేమే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని ఉన్నప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ప్రజలు అవకాశాన్ని మాకు ఇవ్వాలి. సార్ ఫైనల్గా కళ్యాణదుర్గం ప్రజల్ని, ఓటర్లని మీరు ఏమి అభ్యర్థిస్తున్నారు? ఒక్కటే, నేను పోటీ చేస్తుంది వేరే టీడీపీనో జగన్ పార్టీనో అభ్యర్థుల మీద కానే కాదు. నా పోటీ ఎలా కూడా కళ్యాణదుర్గాన్ని గెలిపించాలి, కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేయాలి. గతంలో నేను చేపట్టినటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి పూర్తి కావాలి. కళ్యాణదుర్గం అభివృద్ధి ప్లస్ రాష్ట్ర ప్రజల యొక్క గొంతుకు వినిపించాలి నేను అసెంబ్లీలో. దానికి కళ్యాణదుర్గం వాళ్ళు ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు అనేటువంటి అపారమైనటువంటి విశ్వాసం నాకుంది. సో ధన్యవాదాలు రఘురెడ్డి గారు. నమస్కారం. సో ఇది ఇవాళ నాయకుడు కార్యక్రమం. మరో నాయకుడితో మరోసారి కలుద్దాం. చూస్తున్నానండి HM TV.